గడిచిన 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లాలో చెల్లూరుపేట నియోజకవర్గంలో అన్నదాత సుఖీభావ పేరిట 46,85,000 మంది రైతుల ఖాతాల్లో సుమారుగా 3,125 కోట్ల రూపాయలని ఆ రైతులకు లబ్ధి చేకూరుస్తూ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ 2026-27 సంవత్సరపు తొలి విడత ఒక్కొక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలవుతున్న 2,000కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000ని కలిపి 7,000 రూపాయలు ఆ రైతుల అకౌంట్లో జమ చేస్తే దాన్ని వక్రీకరిస్తూ సాక్షి పత్రికలో అన్నదాత ఆత్మఘోష పేరిట రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానానికి వక్ర భాష్యాలు చెప్తూ సాక్షిలో ప్రచురించిన కథనాలని చూస్తే ఇది అన్నదాత ఆత్మఘోష లేకుంటే ప్రజలు అధికారాన్ని దూరం చేశారు కాబట్టి వైసీపీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్న ఆత్మఘోష అని చెప్పని ఇవాళ రాష్ట్రంలో సాగు చేసుకుంటున్న ప్రతి రైతు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పాలకుడిగా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రజానీకం చూడాల. అలాగే గడిచిన 5 సంవత్సరాలు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. 5 సంవత్సరాల పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో, అలాగే 4వ విడత ముఖ్యమంత్రిగా ఇవాళ 2024 నుంచి రీసెంట్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన పాలనా హయాంలో వ్యవసాయ రంగానికి ఆయన ద్వారా జరిగిన ప్రయోజనాలు, రైతుల ఆత్మగౌరవాన్ని, అలాగే వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి ఆదాయ వనరుల్ని కాపాడే దిశగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర రైతాంగానికి ప్రత్యక్ష సాక్షులుగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా ఒకసారి 2014-19 మధ్యకాలం నాటి చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో నాడు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి దిశగా మెరుగైన ఆదాయ వనరుగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారుగా 46 లక్షల మందికి పైగా 50,000 లోపు రుణాలున్న రైతాంగానికి ఒకే దఫా వ్యవసాయ రుణాలని రద్దు చేసిన నేపథ్యం మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే 1,50,000 వరకు రైతు రుణ విమోచన చేస్తాను అని చెప్పని చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ 2019 ఎన్నికలకు ముందు 3 విడతలు రుణమాఫీ జమ చేసిన తీరు, అలాగే 4-5 విడతల రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా జీవో విడుదల చేసిన నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, అలాగే 2019లో తన అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జీవోని అమలు చేయని తీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే సందర్భంలో అగ్రికల్చర్ మెకనైజేషన్కి ప్రాధాన్యత ఇస్తూ 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారుగా 26,000 ట్రాక్టర్లని రైతు రథం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి సబ్సిడీ ద్వారా అందించడం జరిగింది. ఇదే క్రమంలో ఆ రోజున అగ్రికల్చర్ మెకనైజేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సబ్సిడీ ద్వారా హార్వెస్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, తైవాన్ స్ప్రేయర్లు, మల్చింగ్ షీట్లు లాంటి అగ్రికల్చర్ యాంత్రీకరణకి ఉపయోగపడే ప్రతి పరికరాన్ని లక్షలాది మంది రైతులకి సబ్సిడీ ద్వారా అందించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదే సందర్భంలో రైతులకి టార్పాలిన్లు, సిల్ఫాలిన్ లాంటి అంటే పంటలు ఆరబెట్టుకోవడానికి, అలాగే వర్షాల లాంటి వాటి నుంచి పంటలను కాపాడుకోవడానికి ఉపయోగపడే పట్టాలను కూడా సబ్సిడీ ద్వారా అందించిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి కూడా, ఎందుకంటే ఇవాళ వ్యవసాయం సక్రమంగా కొనసాగాలి అని అంటే రైతుకి సాగునీరు అవసరం. ఆ సాగునీరు అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నీరు చెట్టుతో కలిపి 2014-19 మధ్యకాలంలో 5 సంవత్సరాల టెన్యూర్లో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ అక్కడున్న దుర్భిక్ష పరిస్థితుల్ని, అక్కడున్న కొద్దిపాటి నీటి వనరుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతానికే డెడికేటెడ్గా ఆ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పాలన చంద్రబాబు నాయుడు గారిది. అదే సందర్భంలో అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగపరచుకోవడం ద్వారా మెరుగైన ఆదాయ వనరులు దక్కించుకోవాలి, అక్కడున్న రైతాంగానికి హార్టికల్చర్ని ప్రమోట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 90% సబ్సిడీతో రాయలసీమ రైతాంగానికి 17 లక్షల ఎకరాలకి 2014-19 మధ్యకాలంలో డ్రిప్ పరికరాలు ఇచ్చింది కూడా రాయలసీమ రైతాంగానికి తెలుసు, రాష్ట్ర రైతాంగానికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రభావంతో అతను మరింత మెరుగైన అభివృద్ధి చేస్తాడనే ఒక నమ్మకంతో 2019లో
అతని వ్యూహకర్తలు, అతని సోషల్ మీడియా, అతని సొంత మీడియా, అతని తరపున పనిచేసిన కొందరు న్యూట్రల్ ముసుగులో పనిచేసిన వ్యక్తుల ప్రచార ప్రభావంతో ప్రభావితులైన ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. కానీ ఒక్కసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో 2014-19 నాటి చంద్రబాబు నాయుడు గారి పాలన కన్నా మెరుగైన వ్యవసాయ రంగ మద్దతుని ఆశించిన రైతాంగానికి నిలువునా దక్కింది వెన్నుపోటు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా రాష్ట్ర రైతాంగానికి, ముఖ్యంగా 2019 ఎన్నికల్లో అతనికి బలగంగా నిలిచిన రాయలసీమ, చంద్రబాబు నాయుడు గారు 12,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగాన్ని ఖర్చు పెడితే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ ఇరిగేషన్ రంగానికి అతను ఖర్చు పెట్టిన తీరు. అన్నిటికన్నా ముఖ్యంగా 90% సబ్సిడీతో చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ పరికరాలు పంపిణీ చేస్తే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో 1 ఎకరానికి కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వని ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి పాలన చూసిన రాష్ట్ర రైతాంగం ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు తాను అన్నదాత సుఖీభావ పేరిట ఆనాడు 15,000 రూపాయలు ఒక్కొక్క రైతు అకౌంట్లో జమ చేస్తే, ఆ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి తనకు గనక అధికారం దక్కిన పక్షంలో సంవత్సరానికి 12,500 రూపాయలు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం కిసాన్ యోజన పేరిట 6,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు జమ అవుతూ ఉన్నాయి. వీటికి అదనంగా చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు రైతాంగానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దక్కిన 15,000, కేంద్ర ప్రభుత్వం నుంచి దక్కుతున్న 6,000తో కలుపుకుంటే 2019కి ముందు ఒక్కొక్క రైతుకి 21,000 దక్కాయి. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు తనకి గనక అధికారం దక్కిన పక్షంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా దక్కే 6,000కి అదనంగా తన వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరంగా 12,500 రూపాయలు రైతాంగానికి రైతు భరోసా పేరిట ఇస్తాను అని చెప్పని చేసిన వాగ్దానాన్ని తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని తొంగలో దొక్కి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే 6,000కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 7,500 మాత్రమే ఇవ్వటం రాష్ట్ర రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి మాట తప్పే మడమ తిప్పే నైజాన్ని పరిచయం చేసింది. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు ఆత్మఘోష నాడు రైతాంగం ఎదుర్కొందో తప్ప 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో రైతాంగం ఆత్మఘోష ఎదుర్కోలేదు. 2024 తర్వాత ఈ ప్రభుత్వ హయాంలో కూడా అటువంటి ఆత్మఘోష ఎదుర్కొనే పరిస్థితి రైతాంగానికి లేదు. ముఖ్యంగా 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో నాడు పంటల కొనుగోళ్లు సందర్భంగా ఒక రకంగా మాట్లాడుకుంటే రైతాంగానికి ఒక పీడకలలాగా మారిన పాలన జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం నాటి పంటల కొనుగోళ్లు. కారణం ఏంటి అంటే ఆ టెన్యూర్లో అతని ముఖ్యంగా 41 లక్షల క్వింటాలకు మాత్రం కొనుగోళ్ళని పరిమితం చేసి, ఆ పరిమితం చేసిన ఆ కొనుగోళ్ళకి కూడా సుమారుగా 50 నుంచి 60 రోజుల పాటు రైతులు తమ ధాన్యానికి చెల్లింపుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగే దుస్థితి కల్పించిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి స్థితి నుంచి 2024లో పదవి బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ధాన్యం సేకరణలో మొట్టమొదట 2024-25 సంవత్సరంలో 55 లక్షల క్వింటాళ్ళు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అలా కొనుగోలు చేసిన ధాన్యానికి మొదట 48 గంటలలోగా చెల్లింపులు చేస్తామని చెప్పిన ప్రభుత్వం వాస్తవంగా ఆచరణలోకి వచ్చేటప్పటికి సుమారుగా 45% మంది రైతులకి 24 గంటల్లోనే చెల్లింపు చేశారు. 55% మంది రైతులకి 8 గంటల్లోనే ఈరోజు ధాన్యం సేకరణకు సంబంధించిన చెల్లింపులు ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూ ఉన్నది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి తన పాలనా హయాంలో 3,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ మెయింటైన్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల టెన్యూర్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అనే దాన్ని పూర్తిగా విస్మరించిన నేపథ్యం. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు మాత్రమే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్గా ప్రతిపాదించినా కూడా వాస్తవంగా 2024-25లో కానీ 2025-26లో కానీ సుమారుగా 1,200 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉల్లి రైతులకు కానీ, తోతాపురి మామిడి రైతులకు కానీ, పొగాకు రైతులకు కానీ, కోకో రైతులకు కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా వాళ్ళకి ప్రభుత్వ పరంగా అధిక మద్దతు అందించి, ముఖ్యంగా మాట్లాడుకుంటే
రాయలసీమ ప్రాంతంలో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఒక్కొక్క హెక్టార్కి 50,000 రూపాయలు ప్రభుత్వ పరంగా అదనపు ప్రోత్సాహాన్ని అందించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అటువంటిది ఒక పక్క రైతాంగం తమ సంక్షోభంలో తమకు అండగా నిలబడుతున్న, మార్కెట్ ఇంటర్వెన్షన్ పరంగా ప్రభుత్వ పరంగా తోడ్పాటును అందిస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితే అని చెప్పని వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నప్పుడు, వాళ్ళు పాలనాపరంగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని వక్రీకరిస్తా ఎన్నికలలో తమ ఓటమిని గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం పైన ఎలా అయితే 2004 ఎన్నికల సందర్భంగా వీళ్ళ నాయన నాడు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారు అని చెప్పని ఒక అపనింద, ఆనాడు తనకి గనక అధికారం దక్కితే తాను వ్యవసాయాన్ని పండగగా మారుస్తాను, చంద్రబాబు వ్యవసాయాన్ని దండగా అన్నారు అని చెప్పని ఒక అపనిందతోటి రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని తనకు అనుకూలంగా పోలరైజేషన్ చేసుకోవడానికి ఒక నిందని చంద్రబాబు నాయుడు గారి మీద మోపారు. ఎప్పుడు ఎక్కడ ఏ